దేవుని వాగ్దానాన్ని ధ్యానం చేసుకుందాం. నేటి వాగ్దానము యోహాను సువార్త 14:18. మిమ్మును అనాథులుగాను విడవను, మీ యొద్దకు వత్తును, కొంతకాలమైన తర్వాత లోకము నన్ను మరెన్నడూను చూడదు. క్రీస్తును నమ్ముకున్న వారు అనాథలు కాదట. యేసు ప్రభువు తన ప్రజలతో, తన శిష్యులతో చెప్పాడు, నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఐ విల్ నాట్ లీవ్ యూ యాజ్ ఆర్ఫన్స్. నేను మిమ్మల్ని అనాథలుగా విడవను. ఐ విల్ కమ్ బ్యాక్ టు యూ. నేను మీ వద్దకు తిరిగి వచ్చేదను. ఐ విల్ సెండ్ ద కంఫర్టర్. నేను ఆదరణకర్తను మీ కొరకు and పంపుతాను. he will lead you. ఆయన మిమ్మల్ని నడిపించును. He will strengthen you. ఆయన మిమ్మల్ని బలపరచును. I am going to give you a person who is going to help you. మీకు సహాయం చేయడానికి మీ ఒక వ్యక్తిని నేను ఇస్తాను. That's a great opportunity. అది చాలా గొప్ప భాగ్యము. How many of you want a helper? మీలో ఎంతమందికి సహాయకుడు కావాలి? మనిషి అనే ప్రతి ఒక్కడికి ఏం కావాలి? సహాయం కావాలి. అలాంటిది సహాయకుడుగా ఒకరు మన ఎద్దుకు వస్తున్నారట. చూడండి, పిల్లవాడికి ట్యూషన్ చెప్పే సహాయకుడు ఉంటే మార్కులు ఎక్కువ వస్తాయా తక్కువ వస్తాయా? ఎక్కువ వస్తాయి. ఒకవేళ ఈ గేమ్లు ఆడుతుంటారు కదా, ఒలింపిక్స్కి వెళ్ళడానికో అథ్లెటిక్స్గా, మరి వాళ్ళకి క్రీడాకారులకి కోచ్ అనే వ్యక్తి ఉంటే, బాగా నేర్పించే వ్యక్తి ఉంటే మేలా కీడా? మేలే కదా, బాగా నేర్చుకుంటారు. ఒక వాయిద్యాలు వాయించే వ్యక్తికి ఇన్స్ట్రుమెంట్స్ వాయించాలంటే అతనికి టీచ్ చేసే టీచర్ ఉండడం, హెల్ప్ చేయడం, ఆ హెల్పర్ ఉండడం వల్ల బాగా నేర్చుకోగలుగుతాడు. ఏదైనా సరే, ఇంట్లో వంట మొదలుకొని జీవితంలో ప్రతి విషయానికి సహాయకులు ఉండడం చాలా అవసరం. అయితే మనుషుల సహాయం కన్నా దేవుని సహాయం చాలా గొప్పదని వారు దేవునికి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు వస్తున్నారు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, నేను వెళ్ళిపోవడం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళిపోవడం వల్ల ఆయన్ని మీ యొద్దకు పంపిస్తాను. లోకము ఆయనను చూడలేదు, ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఎవరు ఆయన్ని చూడలేరు, కానీ మీరు చూడగలుగుతారు. మీరు ఆయన్ని కలిగి ఉంటారు, ఆయన అనుభవిస్తారు, ఆయన సహాయం మీకు అందుతూ ఉంటుంది. కానీ లోకస్తులకు తెలియదు, లోకంలో ఉన్నోడికి అర్థం కాదు. కానీ మీకు మాత్రం సీక్రెట్ హెల్పర్ ఉంటాడు. మీరు ఎక్కడికి వెళ్ళినా ఆయన మీతో ఉంటాడు, మిమ్మల్ని బలపరుస్తాడు, ఆదరిస్తాడు. ఆయనకి కొన్ని నామాలు ఇవ్వబడ్డాయి. ఆయన ఎవరో కాదు పిల్లరా, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుడు. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభుని మాకు చూపించండి అన్నారనుకోండి, కనబడ్డా ఆయన వచ్చాడు, ఆయన పని ముగించుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు యేసు ప్రభుని గ్రహించేలాగా, నమ్మేలాగా మనలో ఉండి సహాయపడేవారు, మనతో ఉండే వ్యక్తి పరిశుద్ధాత్ముడు. అనండి ఒకసారి, పరిశుద్ధాత్ముడు. ఈరోజు ఆ పరిశుద్ధాత్ముడు నా ప్రక్కన, మీ ప్రక్కన, అందరి ప్రక్కన ఉన్నాడు. కానీ ఎవరైతే ఆయనతో బాగా ఫెలోషిప్ చేస్తారో ఆయన ఆలోచనలు మనలోకి పంపిస్తాడు, ఆయన తలంపులు మనలోకి పంపిస్తాడు. ఆయన ఆలోచనలే కాకుండా మంచి మార్గంలో మనల్ని నడిపిస్తూ ఉంటాడు. మన తప్పిదాలు మనకు చూపిస్తాడు, మనం చేయాల్సిన మంచి పనులు మనకు నేర్పిస్తాడు. ఏ విధంగా వెళ్తే బ్రతుకు బాగుంటుందో, నువ్వు ఏ విధంగా బయటికి రాగలవో, సమస్యల్లో నుండి ఎలా బయటపడాలి, శ్రమల్లో నుండి ఎలా బయటపడాలి, శోధనలు ఎలా జయించాలి, ఇక్కట్లు ఇబ్బందుల్లో నుండి ఎలా బయటికి రావాలి, నీవే కాదు నీ ఇంటి వారిని ఎలా బయటికి తీసుకుని రాగాలి, ఇలా నేర్పించేవాడు పరిశుద్ధాత్ముడు. అంతేకాదు, మీ అందరికీ నాకు కూడా రాని ప్రార్థన ఎవరికొచ్చు? పరిశుద్ధాత్ముడు. కాబట్టి అపోస్తలుడైన పౌలు అన్నాడు, మనలో యుక్తముగా ప్రార్థన చేయటం వల్ల ఎవరికి తెలియదు కానీ పరిశుద్ధాత్మకి తెలుసు, ఆత్మ తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. రోమాపత్రిక 8:26. అటువలనే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలాగనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు, అంటే అపోస్తలుడు పౌలు కూడా తన్ను కూడా కలుపుకున్నాడు. మనకు అంటే అపోస్తలులకు, విశ్వాసులకు, పరిశుద్ధులకు, దైవసేవకులకు, సంఘ పెద్దలకు కూడా తెలియదట యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయాలి. మామూలు ప్రార్థన చేస్తాం, తెలుగులో ప్రార్థన, ఇంగ్లీష్లో ప్రార్థన, అన్ని భాషల్లో ప్రార్థన. కానీ ఇక్కడ యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కానీ మూలుగలతో ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. ఆయన తానే మనపక్షంగా విజ్ఞాపన చేయుచున్నాడు. మీ తెలుగు బైబిల్లో పూర్తిగా ఉంటుంది. స్టూడెంట్స్ నీకు హెల్ప్ చేయడానికి, నువ్వు పరీక్ష హాల్లోకి వెళ్ళినా కూడా ఆయన వస్తాడు నీతో, బయట ఉండడు. అమ్మ నాన్న బయట ఉంచుతారు, గేట్ లోపలికి రానివ్వరు. నీకు సాయం చేద్దాం అనుకున్న అన్నను కానీ, చెల్లిని కానీ, తమ్ముడిని కానీ, టీచర్స్ని కానీ, నీకు సాయం చేద్దామని ఎవరిని కూడా లోపలికి రానివ్వరు, నువ్వు ఒక్కడవే వెళ్ళాలి. కానీ నీతో పాటు ఆయన రాగడు, లోపలికి పరీక్ష హాల్లోకి వస్తాడు. ఇన్విజిలేటర్ చూడలేడు అతన్ని. ఇక్కడ కూడా ఉన్నారు మన వాళ్ళు, కొంతమంది ఇన్విజిలేటర్గా వెళ్తున్నారు, పరీక్షలు రాయడానికి రాస్తున్న పిల్లలకి చూసేటువంటి టీచర్స్గా వెళ్తున్నారు. మీకు కూడా కనబడ్డు, అయితే మీలో అంతరాత్మలు ఉంటాడు. రాస్తున్న పిల్లలు
మీరు పరీక్ష రాస్తున్నప్పుడు ఆత్మదేవుడు మీతో ఉంటాడు. ఏమంటే ఆత్మదేవుడు ఉండడం వల్ల నాకు ఏం ఉపయోగం? జ్ఞాపకం చేస్తాడు. ఏమంటే ఆయన జ్ఞాపకం చేస్తాడా? ఈ పరిశుద్ధాత్ముడు ఏమేం చేస్తాడు? ఆదరిస్తాడు, బలపరుస్తాడు, ప్రార్థన నేర్పుతాడు, మరి ఏ సమయంలో ఎలా ఉండాలో మనకు బుద్ధి నేర్పుతాడు, పాపములు ఒప్పింపజేస్తాడు, నీతిని గురించి అంటే పరిశుద్ధ గ్రంథం అంతటిని దేవుని వాక్యమని, ఇది సత్యవాక్యమని ఒప్పింప చేయడమే కాకుండా తీర్పు రాబోతుందని లోకాన్ని కూడా ఒప్పింపజేస్తాడు. నువ్వు ఏది చెప్పినా ఎవరికి తెలియకుండా నీ గుండెల్లో బరువంతా తీసేసి నీ సమస్యల నుండి ఎలా బయటపడాలో నీకు జ్ఞానం నేర్పే ఒక అద్భుతమైన హెల్పర్ ఉన్నాడు. ఆయన పరిశుద్ధాత్ముడు నీకు దేవుడు బహుమానంగా ఇస్తున్నాడు. ఆయనతో మీరు మాట్లాడటం నేర్చుకుంటే మీ జీవితం ధన్యమైపోద్ది. ఒంటరిగా ఉన్నా, నలుగురిలో ఉన్నా, పెళ్ళి అయినా, పెళ్లి కాకపోయినా, కష్టాల్లో ఉన్నా, అన్నీ ఉన్నా, ఆశీర్వాదాలు ఉన్నా లేకపోయినా భలే ఉంటుంది ఆయనతో సహవాసం. ఆయన మీ పక్కన ఉంటాడు, మీతో మాట్లాడుతుంటాడు. ఆయన మీ అంతరాత్మలో మాట్లాడే విషయం మీకు అర్థమైపోతూ ఉంటుంది. ఆ గ్రహింపు మీరు కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ బాటిల్లో ఆఖరికి, బాటిల్ చివరికి నీళ్ళు ఉండడం వేరు, బాటిల్ నిండా నీళ్ళు ఉండడం వేరు. అవునా కదా? గట్టిగా చెప్పండి. బాటిల్కి విలువ ఎప్పుడు? వాటర్ ఉన్నప్పుడే. వాటర్ ఖాళీ అయితే ఏం చేస్తాం? బాటిల్ని ఇసిరేస్తాం. వాటర్ ఉన్నప్పుడు నా బాటిల్ అనండి, నా బాటిల్, నా బాటిల్ అంటాం. అలాగే దేవుని బిడ్డలు, వాటర్ బాటిల్కి వాటర్ ఉన్నప్పుడు విలువ, దేవుని బిడ్డలకు విలువ ఎప్పుడు? దైవాత్మ ఉన్నప్పుడు, దైవాత్మ నీలో ఉన్నప్పుడే విలువ. దేవుడు కూడా దైవాత్మతో నింపబడిన వాడిని విడిచిపెట్టడు. నా కుమారుడు, నా కుమారుడు, నా కుమార్తె అని ఆయన వెంట పెట్టుకొని తిరుగుతాడు. ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ, నా కుమారుడు, ఆయన మీలో ఉండి నడిపిస్తాడు. అంటే మనకు మన బండి డ్రైవ్ చేయడానికి ఒక డ్రైవర్ లాగా, మన బ్రతుకు నావకు ఒక నావికుడిలాగా, మన బ్రతుకును నడిపించడానికి సజీవుడైన నాయకుడు, గైడ్ మనకు దొరికాడు. ఆయన బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాతో రమ్మని గట్టిగా పిలవండి. జస్ట్ క్షణాల్లో ఆయన మీతో, మీ చుట్టూ ఆయన ఆవరించున్నాడు. చేతులు ప్రభు పెట్టుకుందాం. గొప్ప స్వరంతో ప్రార్థన చేయండి. ప్రభువా మీ సన్నిధి నాతో రావాలి, పరిశుద్ధాత్మ మీరు నాతో రావాలి ప్రభా. నీ సన్నిధి కాంతి నా మీద రావాలి ప్రభా. నీ ఆత్మ నాలో ఉంచండి. నన్ను నడిపించు ప్రభా, నడిపించుమయ్యా, నన్ను నడిపించమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. కరబలెత్తి మినిస్ట్రీలో, పరిచర్యలో, సేవలో నడిపించుమయ్యా, మమ్మల్ని బలపరచండి. నాతో రమ్ము ప్రభువా, నీ సన్నిధి నాతో రావాలి, నీ బలము నాతో రావాలి, నీ కృప నాతో రావాలి, నీ సహాయం నాకు కావాలి. చదువుల్లో, మా ఉద్యోగాల్లో, మా వ్యాపారాల్లో ప్రభువా, మా అనుదిన జీవితంలో మీ సన్నిధి మాతో ఉండాలి. ప్రార్థించు, ప్రార్థించు. నడుస్తున్నా, కూర్చున్నా, ట్రైన్లో వెళ్తున్నా, మెట్రోలో ఉన్నా, ఫ్లైట్లో ప్రయాణం చేస్తున్నా, ఎక్కడికి వెళ్తున్నా ఆయన సన్నిధి నీతో రాబోతుంది బిడ్డ. నీతో ఆయన సన్నిధి రాబోతుంది. ఆయన ఆత్మ నీతో రాబోతుంది. ఆయన నీలో ఉండి ముచ్చటిస్తాడు, నిన్ను బలపరుస్తాడు, నిన్ను ఆదరించేవాడు, నీకు నేర్పిస్తాడు. ఏం చేయాలో, ఏం చేయకూడదో, ఎలా ప్రవర్తించాలో ఆయన నీలో ఉండి నేర్పిస్తాడు. నీ ప్రవర్తనను మారుస్తాడు. ఆయన నీ ప్రాచీన స్వభావాన్ని తీసివేస్తాడు. నువ్వు ఒక నూతన వ్యక్తిగా మారబోతున్నావు. అమేజింగ్ హెల్పర్, అమేజింగ్ కోచ్, అమేజింగ్ కౌన్సిలర్ పరిశుద్ధాత్ముడు మీతో రాబోతున్నాడు. ఆయన నిన్ను బలపరుస్తున్నాడు. నీ ఇళ్లలో ఉన్న చీకటి శక్తులు పారిపోతాయి. నీ కుటుంబం బలపరచబడుతుంది. నీ ఇల్లు దీవించబడుతుంది. నీ సమస్యలను కొట్టివేస్తాడు. ఆయన బలవంతుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మహాజ్ఞాని. నీకు ఎలాగైనా విడుదలిస్తాడు. నిన్ను ఏ విధంగా బాగు చేస్తాడు. నీ రోగములు తొలగించేవాడు, నీ బాధలు తీసివేయవాడు, నీ కన్నీరు తుడిచివేస్తాడు, నీ రెక్కలను బలపరచువాడు, కురింగిపోయిన వాడిని లేవనెత్తువాడు. గుండె మీద చేసి ఒక చేయి ప్రభు మీద గట్టిగా చెప్పండి. యేసయ్యా నీ ఆత్మను నా యందు ఉంచి నడిపించండి. పరిశుద్ధాత్ముడా నాతో మాతో రమ్ము నాయన, మా చెయ్యి విడవక నడిపించండి. పరలోక రాజ్యం చేరేంత వరకు, ఈ లోకాన్ని విడిచి నీ పాద సన్నిధికి వచ్చేంత వరకు, నేను ఎదుర్కొనే ప్రతి శోధనలో, ప్రతి ఛాలెంజ్లో కూడా మీ గైడెన్స్ నాకు కావాలి. ఎలా ప్రార్థించాలో, ఎలా మాట్లాడాలో, ఎలా తప్పించుకోవాలో, ఎలా బయటపడాలో నాకు నేర్పము. నేర్పు యేసయ్యా, నేర్పండి ప్రభా. పరిశుద్ధాత్మ నేర్పండి. నాలోనికి వచ్చినందుకు స్తోత్రం, నాతో ఉన్నందుకు స్తోత్రం, నాలో ఉన్నందుకు స్తోత్రం. నన్ను నడిపించు. హి ఈస్ గోయింగ్ టు బి విత్ యు. తమ్ముడు నీతో ఆయన రాబోతున్నాడు. చెల్లమ్మ నీతో ప్రభు రాబోతున్నాడు. ఆయన సన్నిధి నీతో రాబోతుంది. నా కుమారుడు భయపడవద్దు. ఇక నుండి బలవంతుడైన దేవుడు నీకు తోడుగా రాబోతున్నాడు. ఆయన కనికరం చొప్పున నువ్వు బయటికి రాబోతున్నావు. నీ సమస్యలను బయటపడబోతున్నావు. నీ శోధనలు జయించబోతున్నావు. ఫలం పొందుకుంటావు.
గర్భఫల విషయంలో, భూఫల విషయంలో, ఉద్యోగ ఫలములో నీవు ఆత్మీయంగా ఫలించుట్లో నువ్వు ముందుండే రోజు రాబోతుంది. ముందుగా నువ్వు ఫలించే రోజు రాబోతుంది. ఫలింపజేయండి ప్రభా, ఫలింపజేయబడు నీవే. చేతులు ప్రభా పెట్టి ఆత్మతో నింపుమయ్యాని, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా. చేతులు వేసే వైపు ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా. యేసు నీవే నా దైవము, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఎక్కడికి వెళ్ళినా నిన్ను గూర్చి చాటెదా, ఎటువైపు వెళ్ళినా నిన్ను గూర్చి పాడెదా. యేసు నీవే నా దైవము, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా, ఆత్మతో నింపుమయ్యా, పరిశుద్ధాత్మతో నింపుమయ్యా. ఆయనే మనల్ని నడిపించబోతున్నాడు. నిన్ను, నీ కుటుంబాన్ని, నీ జీవితమే ధన్యం కాబోతుంది. అమేజింగ్ గాడ్, హీఈస్ గోయింగ్ టు లీడ్ యు విత్ ద హోలీ స్పిరిట్. నీ ఇంటిని యవన కుమారుడా దేవునికి సమర్పించుకో, యవన కుమార్తె దేవునికి సమర్పించుకో. పెద్దలారా, చిన్నలారా, నా దేహం నీ ఆలయం ప్రభువా, నా దేహం నీ ఆలయం అని చెప్పు. నా దేహం పరిశుద్ధాత్మక ఆలయంగా వాడుకో, నడిపించు, బలపరచమని క్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి గాడ్ బ్లెస్ యూ. We wish you all the best. మీకు దేవుని యొక్క God's promise today. Isaiah chapter 49 verse 16. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కియున్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. చూడుము, నా అరచేతులు అన్నాడు. అనగా దేవుని అరచేతుల్లో మీ పేరును దేవుడు చెక్కుకున్నాడు. అయితే మిమ్మల్ని ఎన్నడూ ఆయన మరువడు. See, I have engraved you in the palm of my hands, and your walls are ever before me. So word of God very clearly says he has engraved you, that means all of us, in his palm. ఆయన చేతుల్లో, అరచేతుల్లో చెక్కున్నాడట. దేవుని కృపలో మీరు కాపాడబడుదురుగాక. దయాకిరీటం దేవుడు ధరింపు చేసి మిమ్మల్ని ఆస్వాదించాలని మా ప్రార్థన. We wish you happy birthday to you, many more returns of the day. God bless you. యానివర్సరీ జరుపుకునే వారికి కృపను మీకు దేవుడు దయచేయునుగాక. మీరు వర్ధిల్లుదురుగాక. భార్య భర్తల మధ్యలో ఐక్యత, ఏక మనస్సు, ప్రేమానురాగాలు దేవుడు అనుగ్రహించి ఏక మనసుతో మీ కుటుంబాలు ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నాను. మీకు వాగ్దానం లూకా సువార్త 2:14. ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగును గాక. Peace to those on whom his favor rests. దేవుని ప్రేమ, దేవుని కృప మీ జీవితాల్లో, ఆయన దయ మీకు కలుగును గాక, సమాధానం కలుగును గాక.